మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మే నెలలో ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది, ఎలాంటి లాభ నష్టాలు మంచి చెడులు జరగబోతున్నాయి, ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి వాళ్ళు మే నెలే కాదు, మొత్తం సంవత్సర కాలం వీళ్ళు కొంచెం జాగ్రత్తగానే, ప్రతి విషయంలోని జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకు ఉండే మొదటి ఇబ్బంది ఏలినాటి శని ప్రభావం. ఈ ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఉద్యోగాల్లో మార్పులు ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. వ్యాపారాల్లో లాభ నష్టాలు అనేది కొంచెం నష్టాలు ధోరణి పెరుగుతూ ఉంటుంది. అయితే చాలామంది ఏంటంటే ఏలినాటి శని ప్రభావం అనేది కాస్తంత నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది, మొదటిగా అయింది, అందుకని కొంచెం అవుతుంది, లేట్గా అవుతుందేమో, పర్వాలేదు, మెయింటైన్ చేయగలమో అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమైంది, శనేశ్వరుడితో కుజుడు కలిసి ఉన్నారు. రాసాధిపతి కుజుడు శనితో ఎప్పుడైతే కలిసి ఉన్నారో ఖచ్చితంగా అది వ్యయస్థానం అయింది వాళ్ళకి. వ్యయస్థానంలో రాసాధిపతి అయిన కుజుడు వెళ్ళి ఉండడం వల్ల కాస్తంత ఖర్చులు అధికంగానే ఉంటాయి. ఏ రూపాయి తీసినా అది ఏ విషయానికైనా వాడండి. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మనకి ద్వితీయ స్థానంలో వీళ్ళకి శుక్రుడు ఉండడం వల్ల ఏ ఖర్చైనా వాళ్ళకి అదృష్టాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. అయితే ఆ డబ్బు అయితే ఆగదు, ఖర్చు అవుతుంది. అది శుభకార్యానికి అవ్వచ్చు, లేకపోతే ఎటువంటైనా కొంచెం రకమైన హాస్పిటలైజ్ కానీ, అంటే ఆరోగ్య సమస్యలు కానీ ఇలాంటివి వచ్చినా కూడా ఖర్చు అవుతుంది. ఇక్కడ రెండు విధాలుగా ఖర్చులు కనిపిస్తాయి. ఏ విధంగా ఖర్చు తీసుకుందాం అనుకున్నా డబ్బు అయితే నీళ్ళల్లో ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వ్యయస్థానంలో కుజుడు ఉన్నంత కదా. తర్వాత రాశిలో కుజు వచ్చిన తర్వాత అంటే వీళ్ళకి మే 10 నుంచి కుజుడు మార్పు, రాసాధిపతి రాశిలోకి వస్తుంటాడు. వచ్చినప్పుడు ఏమైంది వాళ్ళకి అంటే కాస్తంత మాటల విషయంలో కానీ, పనుల విషయంలో కానీ తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ తొందరపడే నిర్ణయాల వల్ల కొన్ని విషయాల్లో కొన్ని కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిదానంగా కాస్త ఆలోచించి చేసుకుంటే వ్యవహారిక వ్యాపారాలు కానీ కలిసి వస్తాయి. తొందరపాటు వ్యాపారాల్లో అడుగుపెట్టి తొందరగా వెళ్ళడం వల్ల లాభస్థానంలో రాహు ఉన్నారు కనుక యోగిస్తుంది అనుకున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మోసపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ మోసపోయే లక్షణం ఎందుకు ఉంటుందంటే శని ప్రభావం ఒక ప్రభావం ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో విధంగా దెబ్బతీస్తుంది. జాతకంలో మనం చూసుకునేది గోచారీత్య జాతకాలు చూసుకుంటున్నాం. పర్సనల్ జాతకాల్లో దశ అంతర్దశలు ఈ రెండు కొన్న కాంబినేషన్స్ ఉంటాయి వీళ్ళకి. దశ కానీ, దశలో అంతర్దశ కానీ శని భగవానుడు ఒక వీళ్ళకి అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా ఉన్న ఈ ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. ఒకవేళ వాళ్ళ జాతకంలో శనేశ్వరుడు మంచి స్థానంలో శుభస్థానంలో ఉన్నా, లేదా దశలో యోగంగా ఉన్నా వీళ్ళకి ఈ శని భగవాను ఏలినాటి శని ప్రభావం అనేది తగ్గుగా చూపిస్తుంది. మొత్తానికైతే మేషరాశి వాళ్ళు చూసుకోవాల్సింది, తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటని చాలా అదుపులో పెట్టుకోవాలి. ఎప్పుడైతే అగ్రెసివ్గా మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే తొందరపాటుతో నోరు జారుతుంటారు. ఈ నోరు జారే విషయంలో కోర్టు గొడవల దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. పోలీస్ స్టేషన్స్, కోర్టు గొడవలు, కొట్లాట్లు ఇలాంటి జరిగే అవకాశాలు, కుటుంబంలో విడిపోవడాలు, కుటుంబంలో జరిగే కొన్ని అనర్థాల వల్ల వీళ్ళు విడిగా రావడాలు, తర్వాత ఆస్తి కొంచెం నష్టపోవడాలు ఇలాంటివి జరుగుతాయి. ఎందుకంటే ఇది ఒక కుజుడు ఉండడం వల్ల లేదా కుజుడు వల్లనే కాదు, మే నెలలో వచ్చే కొంత ఉపద్రవ ప్రభావం ఏంటంటే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి తృతీయ స్థానంలో గురువు, అందువల్ల కాస్తంత ఆలోచన విధానం కూడా అంత అనుకూలంగా ఉండదు. ఏ పనైనా మనం నచ్చింది చేసేసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి నిర్ణయాలు తీసుకోలేరంటారు. తీసుకోవడం కష్టమే ఉంటుంది వీళ్ళకి. కొంచెం జాగ్రత్తగా ఏదైనా భగవంతుడు దైవనామస్మరణ చేసుకుంటూ వెళ్తేనే కాస్తంత మే నెలలో కాస్తంత ఇబ్బంది పడకుండా ఉంటారు. లేకపోతే మే నెలలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటంటే వీళ్ళకి రవి, కుజుడు, బుధుడు అంత అనుకూలంగా ఉండరు, ప్రతికూలంగానే ఉంటుంది. అయితే రాశాధిపతిలో రవి ఉంటే ఏమవుతుంది, చాలామంది బాగానే ఉంటుంది అని అనుకుంటారు. కానీ రాశిలో రవి ఉన్నా, ద్వితీయ రాశిలో రవి ఉన్నా ఖచ్చితంగా వీళ్ళకి కాస్తంత గవర్నమెంట్ సంబంధించిన పనుల్లో కానీ, వ్యవహారాల్లో కానీ కాస్తంత కష్టాలు, కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే కుజుడితో రవితో కలిసి ఉన్నారో దానివల్ల మనస్పర్ధలు రావడము, ఎదుటి వాళ్ళకి తప్పుడుగా అర్థం అవ్వడం, వీళ్ళు చేసే పని తప్పుగా అర్థం అవ్వడం, దానివల్ల వాళ్ళకి కాస్తంత వీళ్ళ మీద మంచి అభిప్రాయం, చెడు అభిప్రాయం ఏర్పడము. చెడు అభిప్రాయం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా వీళ్ళకి కావాల్సిన పనులు కానీ, వీళ్ళు చేయాల్సిన పనులు కానీ ఆపేయడం జరుగుతుంటాయి. ఈ పనులకి ఆలస్యం, ఆటంకాలకి కారకుడు ఎవరంటే శనేశ్వరుడే. అయితే ఇక్కడ ఈ మే నెలలో ఉండే ప్రభావం ప్లస్ ఏలినాటి శని ప్రభావం కొంచెం ఎక్కువగా చూపిస్తుంది కనుక ఈ మే నెలంతా వీళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి, ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి, వ్యవహారిక పరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఉండగలిగితే ఈ నెలంతా వీళ్ళకి మంచి అదృష్టంగా మారచ్చు. నిరుద్యోగులు ఎప్పుడు శుభవార్త ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఉద్యోగాలు వస్తాయి,
ఇప్పుడు ఎందుకంటే ఏలాల్సిన ప్రభావం ఏంటంటే కర్మాధిపతి కదా ఆయన, కర్మానికి అధిపతి కనుక ఏదో ఒక కర్మ మనం చేయాలి. అది ఉద్యోగం ఖచ్చితంగా ఇస్తారు, కాకపోతే అది మనకు అనుకూలమైన ఉద్యోగం వస్తుందా, మన ప్రతికూలంగా ఉండే ఉద్యోగం వస్తుందా చెప్పలేము. ఉద్యోగం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కొంతమందికి ఉద్యోగాల్లో మార్పులు జరుగుతుంటాయి, స్థల మార్పులు. ఈ ఉద్యోగం అది వేరే ఉద్యోగానికి వెళ్దామని వేరే పొజిషన్స్ తీసుకోవడం కానీ హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళడం కానీ అవకాశాలు ఉంటాయి. వెళ్ళినప్పుడు అధికమైన పని ఉంటుంది అక్కడ. అంటే ఇక్కడ ఉన్న కంఫర్ట్గా ఉండే ఉద్యోగం ఏదైతే ఉందో దానికంటే కొంచెం కంఫర్ట్ తక్కువ ఉన్న ఉద్యోగం వస్తుంది తప్ప ఏదో కంఫర్టబుల్గా ఉండే ఉద్యోగం అయితే రాదు. మొత్తానికి అయితే ఉద్యోగాలు మార్పు ఇవి జరగడం అనేది జరుగుతుంది. ద్వితీయ స్థానంలో శుక్రుడు బుధుడు కలిసి ఉండడం వల్ల వీళ్ళకి కాస్త ఆలోచన విధానం కానీ కొంచెం ఎదుటి వాళ్ళతో ఆకర్షణ శక్తి కానీ పెరిగే అవకాశం ఉంది. నేను మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు కదా అని వెళ్ళచ్చు. దీనికి కూడా మళ్ళీ మనం ఏంటంటే జాతకంలో వాళ్ళ దశలో యోగిస్తేనే మంచి ఉద్యోగాన్ని ప్రయత్నం చేయండి. ఓన్లీ గోచారిత్యం అని తీసుకొని ప్రయత్నాలు చేస్తే మాత్రం ఖచ్చితమైన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కొంచెం ప్రతిదీ జాగ్రత్తగా ఉండాలి, ఇంత ముందు ఉన్నట్టుగా కాదు. శనేశ్వరుడు ఎప్పుడు కూడా ఏలాంటి ప్రభావం అనేది ఏంటంటే చేప కింద నీరు ఎలా సైలెంట్గా వస్తుందో అలా ఉంటుంది పరిస్థితులు. అలా వచ్చి అష్టదిగ్బంధంలా ఇరుక్కుపోతుంటాం, ఆ తర్వాత బయటకు వస్తాం. తెలియదు మనకి అది దాంట్లో వెళ్ళే వరకు మనకి అది అష్టదిగ్బంధం అవుతుందని తెలియదు. అయిన తర్వాత బయటపడడం కష్టం అవుతుంది. అందుకని ప్రతి ఒక్క అడుగు జాగ్రత్తగా దైవనామస్మరణతో వెళ్ళడం వల్ల కాస్త అనుకూలంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మేడం, బయట పరిస్థితులు మనం చూస్తున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా వరకు ఉద్యోగాలు పోతున్నాయి. అలాగే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కెరీర్లో గ్రోత్ లేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎప్పుడు ఉద్యోగాలు ఊడిపోతాయి అని చెప్పి భయపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పరిస్థితుల్ని చక్కబెట్టడానికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి. తప్పకుండా. అంటే ఇప్పుడు పరిహారాలు చేయడంలో ఒక పద్ధతి అయితే నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా మనిషి ఒక మనస్తత్వం ఎలా ఉండాలి అంటే వాళ్ళందరూ వాళ్ళ రియలైజేషన్ ఉండాలి. ఎప్పుడు కూడా ఏ పనైనా ఏ వ్యవహారమైనా ఇప్పుడు ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యోగాలకు పరిహారమే కావాలి ఖచ్చితంగా అంటే నేను చెప్పేది ఏంటంటే ఉద్యోగం అనేది ఏంటది ఒక యోగం. అంటే యోగాలు ఇచ్చేవాళ్ళు ఎవరు మనకి శుక్రుడు అధిపతి. ఆ శుక్రుడు అధిపతి ఉండడం వల్ల శుక్రుడు ఒక అనుగ్రహం కావాలి అంటే స్త్రీలను ఎక్కువ గౌరవించడం, స్త్రీలతో ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా, స్త్రీలతో ఎటువంటి అసభ్యపరమైన పనులు చేయకుండా ఉంటే వీళ్ళకి కలిసి వస్తుంది. అయితే ముఖ్యంగా స్త్రీలు అంటే ఎవరెవరు ఉండే వీళ్ళకి ముఖ్యంగా తల్లి, భార్య, తర్వాత చెల్లెలు, వీళ్ళు ముగ్గురు ఉంటారు. ముఖ్యంగా వీళ్ళ ముగ్గురిని ఏమీ అనుకుని ఉంటే ఎవరికైనా సరే ఉద్యోగాలు పోవు. ఇది ఒక పరిహారం. చాలామంది ఏ రెమెడీ చేయాలంటారు, కానీ వాళ్ళని ఊరికే సతాయిస్తుంటారు, సరదాగా ఏడిపిస్తుంటారు చెల్లెల్ని, అక్కల్ని సరదాగా ఏడిపిస్తే వాళ్ళు ఏమవుతుందని చెప్పి. కానీ వాళ్ళకి ఎంత సరదా ఉన్నప్పటికీ వాళ్ళ మానసికమైన పరిస్థితి కొంత మనసులో కాస్త బాధపడితే అది వాళ్ళకి తగులుతుంది. అలాగే తల్లితోటి పోట్లాడకూడదు. వీళ్ళు పోట్లాడకుండా వాళ్ళు చెప్పినట్టు సరే అమ్మ చేద్దాం అని అనుకూలం చేద్దామని సౌమ్యంగా మాట్లాడితే ఖచ్చితంగా ఉద్యోగాలు నిలబడతాయి. తర్వాత భార్య భర్తల మధ్యలో భార్యని హీనంగా మాట్లాడినా కాస్త నీకేం తెలియదు నోరు మూసుకుంటాను చెప్పేసి మాట్లాడితే కూడా పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ముఖ్యంగా చేయాల్సిందంటే స్త్రీని ఎక్కువగా వీళ్ళు గౌరవించడం వల్ల వీళ్ళకి వస్తాయి. ఇది ఎటువంటి స్త్రీలకి ఏంటి మిగతా బయట జరిగే స్త్రీలకు కాదు, ఓన్లీ ఇంట్లో వాళ్ళకి మాత్రం ఈ ప్రాధాన్యత వీళ్ళు ఇవ్వగలిగితే ఉద్యోగాలు ఖచ్చితంగా నిలబడతాయి. ఇది పెద్ద పరిహారం వీళ్ళకి. వీళ్ళు మౌనంగా ఇంట్లో సౌమ్యంగా మాట్లాడమే వీళ్ళకి పెద్ద టాస్క్. అది చేయగలిగితే అదృష్టవంతులే. ఇక దైవాదృష్టంలో ఉద్యోగం అంటే ఏంటంటే మాకు ఎప్పుడు కూడా అధికారంగా అగ్నితత్వమైన రాశి కుజుడు ఒక అధికారం ఉంటేనే డబ్బు సంపాదిస్తారు. ఎవరికైనా సరే జాతకంలో కుజుడు ఏ భావంలో ఉన్నారో ఆ భావానికి గురువు అధిపతి ఉండి గురువు వీక్షణ ఉన్నప్పటికీ డబ్బు బాగా సంపాదిస్తారు వాళ్ళు. అందుకే ఏంటంటే మంగళవారాలు ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడము, ప్రదక్షిణాలు చేయడము, ఇది చేయడం వల్ల వీళ్ళకి ఉద్యోగాలు కూడా ఎప్పుడు కంటే ఉద్యోగమే కాదు అసలు రుణం అనే బాధ అనేది లేకుండా పోతుంది. రుణ బాధ నుంచి బయటపడతారు. రుణ బాధ అంటే ఏంటంటే అప్పుల బాధ లేకుండా ఉండగలుగుతారు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి 21 ప్రదక్షిణాలు చేసి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ప్రసాదంగా కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యంగా ఇచ్చేసి దండం పెట్టుకున్న పెసరపప్పు నైవేద్యంగా ఇచ్చిన చాలా చాలా విశేషమైన ఫలితాలు వీళ్ళకి వస్తాయన్నమాట. ఇవి వీళ్ళు చేసుకోవాలి. వీళ్ళు ప్రస్తుత కాలం ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? ఖచ్చితంగా గురువుని ప్రార్థించాలి, తర్వాత ఆంజనేయ స్వామిని ప్రార్థించాలి. ఏలాంటి ప్రభావం ఉంది కనుక హనుమాన్ చాలీసా చదవడము, గురువుని ఎక్కువ ప్రార్థించడం అంటే గురు చరిత్ర పారాయణ చేయడము, తర్వాత జయ గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటూ నామాన్ని కంటిన్యూగా అనుకుంటూ ఉండడము, ఏ పనికి వెళ్ళినా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా తెల్లవారుజామున నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేయడము చాలా చాలా విశేషం వీళ్ళకి. ఎందుకంటే సూర్య నమస్కారాలు చేయడం వల్ల శని భగవానుడు ఒక అనుకూలత అంటే ప్రతికూలత తగ్గి అనుకూలతగా కొంచెం అనుకూలంగా వీళ్ళు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఏంటంటే ప్రతిరోజు సూర్యోదయం పూర్వం నిద్ర లేవడం అలవాటు చేసుకుంటే వీళ్ళు అదృష్టంగా మార్చుకోవచ్చు.
మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.